మోంధా, తుఫాన్ హెచ్చరికలను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారికి రాష్ట్ర జిల్లా తరఫున తుఫాన్ ఫైటర్ అవార్డులు లభించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా తుఫాన్ ఫైటర్ అవార్డులు అందుకున్న వారు వీరే. భవిష్యత్తులో మరింత సంసిద్ధతతో కోనసీమ తీర ప్రాంత విపత్తులను ఎదుర్కొనేందుకు గత అనుభవాలను జోడించి తీర ప్రాంత పరిధిలో ఆస్తి ప్రాణ నష్టాలకు ఆస్కారం లేకుండా ముందస్తు సన్నద్ధత కార్యాచరణలతో సిద్ధం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి విపత్తులను ఎదుర్కొనడంలో సిబ్బంది అభిప్రాయాలను, మెరుగైన విధానాలు, సూచనలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంధా తుఫాన్ నేపథ్యంలో అంకితభావంతో కూడిన సేవ, నాయకత్వం, సంసిద్ధతలో అవిశ్రాంత కృషి చేస్తూ ఆస్తి ప్రాణ నష్టాలకు తావు లేకుండా చేపట్టిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను వివిధ కేడర్లకు చెందిన 185 మంది ప్రభుత్వ ఉద్యోగులకు బహుకరించినట్లు తెలిపారు. మోంధా తుఫాన్ సహాయక చర్యల తీరు, అనుభవాలను అడిగి తెలుసుకొని ప్రతి ఒక్కరూ అంకితభావంతో సేవలం దించడం ప్రశంసనీయమన్నారు. విపత్తు సమయంలో సహాయక చర్యలు, ప్రజాసేవ యొక్క అత్యున్నత ప్రమాణాలకు ఉదాహరణగా నిలిచే ఈ సవాలు సమయంలో పౌరుల భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో ప్రభుత్వ సిబ్బంది నిబద్ధత, అంకుఠిత దీక్ష సామర్థ్యాలను జిల్లా కలెక్టర్ కొనియాడారు. 5 రోజుల పాటు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సుమారు 65 శాఖలు ఆస్తి ప్రాణ నష్టాలు తగ్గించడంలో కీలకంగా వ్యవహరించాయన్నారు. ముందస్తు హెచ్చరికలకు అనుగుణంగా లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు, పునరావాస కేంద్రాలలో భోజనం, వసతి కల్పన, తుఫాన్ అనంతరం బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఆర్థిక సహాయం 3,000 రూపాయలు అందించడం, అదేవిధంగా 25 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ వంటి సహాయక చర్యల్లో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పాల్గొని విపత్తులో సమర్థవంతంగా పనిచేశారన్నారు. ప్రతి శాఖ తమకు అప్పగించిన పనులను నిర్వహించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వారి కార్యకర్తలు ముంపు సహాయక చర్యలలో సమన్వయం వహించారన్నారు. భారత వాతావరణ కేంద్ర బ్రాంచ్ స్థానికంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ అన్నట్లు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు తెలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంతంలో ప్రకృతి విపత్తులను తట్టుకునే రీతిలో ఉద్యాన పంటల వంగడాలను ప్రవేశపెట్టాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖలో కూడా సన్న రకం వరి వంగడాలు, తుఫాను తట్టుకునే హైబ్రిడ్ జాతులను వినియోగించేలా శాస్త్రవేత్తల సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. తుఫాన్ తీవ్రతను తగ్గించేందుకై తీర ప్రాంతం వెంబడి అటవీ శాఖ వారు గ్రీన్ బెల్ట్, మడ అడవులు పెంపకం వంటి చర్యలు గైకొనాలనున్నారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న 70 తుఫాన్ సెంటర్లలో స్థానిక స్వయం సహాయక సంఘాల సమావేశాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేయాలని, తద్వారా వాటి నిర్వహణ తీరు మెరుగుపడేందుకు అవకాశాలు ఉంటాయని, తుఫాను విపత్తు సందర్భంలో అన్ని విధాలా ముంపు బాధిత కుటుంబాల తాత్కాలిక వసతికి సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సెల్ టవర్స్ను జిల్లా స్థాయి అధికారులు మ్యాపింగ్ చేస్తూ నెలకు ఒకసారి సందర్శించి పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ వారు స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంటి మెటీరియల్ సంసిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావంతో విద్యుత్తు వంటి సౌకర్యాలు కొరవడే తీర ప్రాంత ఆవాసాలలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డిఆర్ఓ కె మాధవి, ఆర్డీఓలు పి శ్రీకర్, డి అఖిల మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.